నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సంభాల్ మసీద్ వివాద నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం స్పందిస్తూ ఒకరి మత విశ్వాసాన్ని బలవంతంగా కైవసం చేసుకుని వారి నమ్మకాలను అణిచివేయడం ఆమోదయోగ్యం కాదు అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇస్లాంకి పూర్వమే ఉనికిలో ఉన్న సంభాల్ గురించి వాస్తవం మనకు తెలిసినప్పుడు అది సబబు కాదని తేల్చి చెప్పారు. అరే భాయ్, ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందువులను ఎవడైనా కులాలుగా విభజించాలని చూస్తే ఖబర్దార్. అరే 1400 సంవత్సరాల క్రితం పుట్టింది ఇస్లాం, కానీ సంభాల్ ఎప్పుడుందో తెలుసా? దీని చరిత్ర తెలుసా? సామరస్యంగా ఉందా? కాదు అని తోక దాడిస్తే ఇక్కడ ఉందెవరు? యోగి ఆదిత్యనాథ్ అన్న లెవెల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారట. సంభాల్లో విష్ణు ఆలయాన్ని 1526లో ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. 5000 సంవత్సరాల నాటి గ్రంథాల్లో సంభాల్ ప్రస్తావన ఉంది. 5000 సంవత్సరాల క్రితం సంభాల్ ప్రస్తావన ఉంది. శ్రీ మహావిష్ణువు భావి అవతారం గురించిన ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి. మరొక వైపు ఇస్లాం కేవలం 1400 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అంటే 5000 సంవత్సరాల క్రితం దీని ప్రస్తావన ఉన్నప్పుడు 1400 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఇస్లాంకి సంబంధించింది ఇది ఎట్లయిద్ది? అంటే ఇస్లాంకి పూర్వమే కనీసం 2000 సంవత్సరాల క్రితం ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను అని ఆదిత్యనాథ్ చెప్పారు. సంభాల్ చారిత్రక వాస్తవానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాలకు దాఖలాలు శతాబ్దాలుగా ఉనికిలో ఉన్నాయి. గుర్తుంచుకోండి, 1526లో సంభాల్లో శ్రీ విష్ణు ఆలయాన్ని కూల్చేశారు. 2 సంవత్సరాల తర్వాత 1528లో అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేశారు అని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వార్తాపత్రికలు ఆర్గనైజర్ పాంచజన్య లక్నోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో యూపీ సీఎం ఈ విధంగా మాట్లాడారు. ఆ 2 ఆలయాల కూల్చివేతలను ఒకే వ్యక్తి సాగించాడు. దరిద్రం ఏంటంటే ఆ ఒకే వ్యక్తి చరిత్రను మనతో పుస్తకాల్లో రాసి చదివించారు ఒకప్పటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పాలనలో. ఆలయం కూల్చివేసిన స్థలంలోనిదిగా కొందరు భావిస్తున్న ఒక మసీదుపై కోర్టు ఆదేశంతో సర్వే జరిగిన తర్వాత సంభాల్లో గత నవంబర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మంతన్ కుంభమేళ ఆ తర్వాత పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, నేనొక యోగిని, నేను ప్రతి వర్గాన్ని, సమాజాన్ని, ప్రార్థనా విధానాన్ని గౌరవిస్తుంటాను. మీరు గోరఖ్నాథ్ పీఠాన్ని సందర్శించినట్లయితే అక్కడ ఎవరిపైనా వివక్ష లేదని మీరు చూస్తారని చెప్పారు. అక్కడ అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలు ఒకే చోట కలిసి కూర్చొని భోజనం చేస్తుంటారు. మత అనుబంధాలు ఏవైనప్పటికీ అందరి సాధువులు కలిసి భోజనం చేస్తుంటారు. నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నది, గోరఖ్నాథ్ ఆశ్రమానికి సంబంధించి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, లేకపోతే ఈ కులం ఆ కులం అని ఏముండదు. అందులోనే స్వామీజీలు కూడా ఎవరైతే తపస్సు చేస్తుంటారో వాళ్ళంతా కూర్చొని తింటారు. ఇక్కడ అయ్యో నువ్వు ముస్లింవి, మాది మఠం, నువ్వు రాకూడదు అనేది ఏముండదు. అయ్యో నువ్వు క్రిస్టియన్వి, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఆకలి అని వచ్చిన వాళ్ళు ఏ కులం మతం చూడకుండా భోజనాలు పెడుతుంది. ఆ గొప్ప గుణం సనాతన ధర్మానికి మాత్రమే ఉన్నది. మళ్ళీ గర్వంగా చెప్పుకుంటున్న ఆ విషయాన్ని. పరస్పర మన్ననలు అందుకుంటారని చెప్పారు. సంభాల్ ఎల్లప్పుడూ యాత్రాస్థలమే. అక్కడ 68 పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మేము వాటిలో 18 ప్రదేశాలను తిరిగి పొందగలిగాం. అక్కడ 19 పురాతన బావులున్నాయి. వాటిని పునరుద్ధరించామని వివరించారు. 56 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా సంభాల్లో శివాలయంలో జలాభిషేకం జరుగుతోందని ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రతిపక్షాల గురించి ఆదిత్యనాథ్ ప్రస్తావిస్తూ, ఈ సదరు నేతలందరూ ఇంతకాలం ఏం చేస్తున్నారు? మతం, కులం పేరిట వారు జనాన్ని విడదీయడంతో నిమగ్నమై ఉన్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా విడదీసి పాలించాలని చూస్తే ఖబర్దార్ అని చెప్పారు. నిజమే కదా? ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది కదా? గ్రహించాల్సిన అవసరం మనందరిలో ఉంది కదా? అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని పెంచుతుంది. ఎంతమంది జాతీయవాదులు ఉంటారు, ఎంతమంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు. మీరంతా తలుచుకుంటే ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ, మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ, కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి. ఎస్, అడుక్కుంటున్నాను, కష్టపడి అడుక్కుంటున్నాను. ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు.
నా కష్టాన్ని చూడండి, ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను. నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ చేతికిచ్చి చూపించట్లేదు. ఎవరైతే దేశహితాన్ని, జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి, వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడతారని ఆశిస్తున్నా. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు, అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్ వాయిస్ సపోర్ట్గా నిలుస్తుంది. అండ్ అలాగే చెప్తున్నాను, మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుని కొంతమంది వెధవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా, అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామనే ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.